కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఏఎన్ఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న వాంబే కాలనీలో స్టాన్లీ కంటి హాస్పిటల్ వారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా గుడివాడ పరిసర ప్రాంత ప్రజల సేవలో కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చూపుతూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత కంటి పరీక్షలను వాంబే కాలనీ నివాసి సమాజ సేవకులు రెడ్డి అప్పార ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉచిత కంటి పరీక్షల్లో అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసి కళ్లజోళ్లు, అవసరమైన వారికి తక్కువ ఖర్చుతో కళ్లజోళ్లు ఏర్పాటు చేయడం, అలాగే ఆపరేషన్ అవసరమైన వారికి స్టాన్లీ కంటి హాస్పిటల్లో 50% డిస్కౌంట్లో ఆపరేషన్, కంటి వైద్య పరీక్షలు డాక్టర్ పుష్పరాజ్, డాక్టర్ యమున పర్యవేక్షణలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మేనేజర్ జనార్దన్, డిఓఏ పండు, డిఓఏ ప్రసాద్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షలకు 50 మంది హాజరవగా 20 మంది కళ్లజోళ్లు పడతాయని, 4 ఆపరేషన్లు పడతాయని తెలిపారు. అటు చూస్తే మనం చూస్తుంది, అటు చూడు అమ్మ చూడు, అది ఈ గుడ్డ ఇటు తిరిగింది, ఆ గుడ్డ ఇటు తిరిగింది, కింద చూడు, ఇటు చూడు, నెలకని ఏం లేదు అంతగా, నెలకని లేదు, కిందకని లేదు, అనాథరం పాపైనా కొంచెం అనేది అటు పెట్టి క్లాక్ వైజ్ తెలుసా, చూసా నీకు బ్లర్ అయ్యేంత వరకు ఇలా దగ్గర పెట్టుకోవాలి. ఎంత దగ్గరికి వచ్చిన తర్వాత బ్లర్ అవుతుందో అప్పుడు అలా రోజు మొత్తం మీద ఒక 3 సార్లు కన్నా ఈ ఎక్సర్సైజ్, ఓకేనా? ఇది ఏం మెలగలేదు చూపించుకుంటారా? పేరు చెప్పరా? తను ఒక్కటే ఎలా చేస్తుందాన్ని? ఏజ్ ఎంతండి? ఏం చూడాలి కనీసం? ఫోన్ నెంబర్ చెప్పరా? 995252 నోట్స్ పెట్టి లేకుండా అయితే ఆపరేషన్ చేశారు కానీ కంట్లో వేయాలి, బయట అద్దాల ద్వారా ఇచ్చారు. పాతకాలంలో ఇటువరకు చెప్పు. ఇక్కడైతే ఎలా ఉంది? కొంచెం ఇప్పుడైతే నీట్గా తెలుస్తుంది. సోమవారం మీకు పొద్దున తెచ్చిచ్చేస్తారు. ఎన్నింటికి వెళ్తారు మీరు ఊరు? సోమవారం పొద్దున 10-11 ఇచ్చేస్తారు. ప్రేమ చూసుకోండి. పెట్టుకోండి, మీకు యూజ్గా ఉందా, ఫిట్గా ఉందా? కలర్స్ ఏమన్నా చూస్తారా? కలర్స్ కానీ నాతో చూడండి. దీంట్లో చూస్తారా? ఇంకా వేరే టైప్స్ ఇట్లాంటివి చూస్తారా? తెలుసు ఇస్తాను, కంపల్సరీ ఇస్తాను. లేకపోతే ఇంకా దగ్గర షూట్ ఇంకా పెరిగిపోయి అప్పుడు పోతుంది. సూదిలో దాని కూడా మార్చాను. సైకిల్ మీద వెళ్తుంటే పడిపోయింది, వెనకాల ఇంకో బండి తుక్కుపోయింది. ఇంకా సైడ్ పెరిగిపోయి మంచి మామూలు కూడా ఉంది. ఒక్కసారి చిటి
ఒకసారి అక్కడే చూడండి. బాగానే ఉంది మళ్ళీ అది దాని కింద ఏమన్నా తెలుస్తున్నాయా చూడండి. ఇది లాగా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా తెలుస్తున్నాయా? లేదు ఇప్పుడు అక్కడే పెట్టి దాని మీద దానిపైన పెట్ట. ఇప్పుడు ఏమైనా కనిపిస్తున్నాయా? కొద్దిగా లేదు. ఇప్పుడు కనబడుతున్నాయా? ఆ పై తిరుగుంటాయి. కనపడుతున్నాను. ఇప్పుడు ఎడం కన్ను అలా నీటికి కనిపిస్తుంది. ఫోన్ నెంబర్ కావాలన్నా లైసెన్స్ ఉండద్దండి. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మీకు కళ్ళద్దాలు పడతాయి. కళ్ళద్దాలు తీసుకోండి సరేనా. మన దగ్గర వచ్చేసరికి రమ్మంటే మేము స్టాన్లీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము. మన గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్ ఎదురుగున్న ముంబై కాలనీలో మన రెడ్డి అప్పారావు గారు ఆధ్వర్యంలో క్యాంప్ పెట్టడం జరిగింది. ఇవాళ 50 మంది వరకు పేషెంట్లు వచ్చారు. సో వాళ్ళలో కొంతమందికి ఒక 20 మందికి కళ్ళజోళ్ళు, ఒక 4గురికి ఏమో క్యాటరాక్ట్లు వచ్చినాయి. వాళ్ళని మా హాస్పిటల్కి రమ్మని చెప్పాము. తక్కువ ధరలో 50% వాళ్ళకి శుక్లాల ఆపరేషన్ జరగడం జరుగుతుంది. సో కళ్ళద్దాలు కూడా 50%తో మేము ఇవ్వడం జరుగుతుంది. సో మాకు ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు రెడ్డి అప్పారావు గారికి మా స్టాన్లీ హాస్పిటల్ తరపున థ్యాంక్స్ చెప్తున్నానండి. సరే, ఎవరికన్నా ఇది ఉచితంగా ఇచ్చిన అంటే ఐ డ్రాప్స్ ఇలాంటివి ఇస్తారు కదా, ఐ డ్రాప్స్కి సంబంధించిన అన్నీ కూడా ఉచితమండి. మెడికల్కి సంబంధించిన ఉచితంగానే అన్నీ ఉచితండి. మెడికల్ ఐ డ్రాప్సే కానీ ట్యాబ్లెట్లే కానీ ఏమైనా కానీ మెడికల్కి సంబంధించింది కానీ అన్నీ మొత్తం ఫ్రీ అండి. ఓన్లీ కళ్ళద్దాలు మాత్రం 50%, ఆపరేషన్ కూడా 50% అండి. ఇట్లా ఉచితంగా పెట్టాలని అంటే ఆలోచన దేనికి వచ్చిందో అసలు పెట్టడానికి గల కారణం ఏంటి సార్? అసలు అనేది ప్రైవేట్ హాస్పిటల్ కదా, స్టాన్లీ హాస్పిటల్ అనేది ప్రైవేట్ హాస్పిటల్. ఇప్పుడు ఇలా మీరు ఉచితంగా పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అసలు కారణం? ఎందుకంటే మెయిన్ రీజన్ ఎందుకు వచ్చిందంటే చాలామంది డబ్బులు లేక చూపించుకోకుండా అలా ఉండిపోవడం, వాళ్ళకి చూపును పోగొట్టుకుంటున్నారండి. వాళ్ళకి తెలియక. సో ఎందుకంటే వాళ్ళకి అవగాహన తెలియాలండి. కళ్ళు అనేది మన ఒంట్లో కళ్ళు అనేది చాలా ముఖ్యమైన భాగం అండి. కళ్ళు ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సో ఆ నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి అలా కాదు, మనం కూడా ఒక అడుగు వేయాలి ప్రైవేట్ హాస్పిటల్ అయినా కానీ అని చెప్పి ఇలాంటి పెద్దవాళ్ళ చేత మేము సహాయం తీసుకొని వాళ్ళ ద్వారా మేము పెడుతున్నాం జరుగుతుంది. ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుందండి ఉచితంగా చేయడం. అలా కాకుండా మా వంతు కూడా మేము చేయాలని చెప్పి ఇలా ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గరికి మేము వచ్చి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుందండి. చెప్తారు బయట కళ్ళజోడు అయితే 500, అదే 700 అవుతాయి. ఇప్పుడైతే 500కి వేస్తున్నారు ఫ్రీగా. మెడికల్ అంతా ఫ్రీగా చూస్తున్నారు. మనకు వచ్చి సంతోషంగా ఉంది. 500కి కళ్ళ మా గ్రామానికి వచ్చి సంతోషంగా ఉంది వీళ్ళు వచ్చేయటం.